హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక మైనర్ మహిళ గురించి అనమాట. మైనర్ గర్ల్ అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక మైనర్ అమ్మాయి తను ప్రెగ్నెన్సీ అయిందని తెలిసిన తర్వాత, ఆ తెలిసింది ఎప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 24 వీక్స్ తర్వాత తనకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తనకు ప్రెగ్నెన్సీ అయిందని రియలైజ్ అయ్యి వాళ్ళప్పుడు పేరెంట్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనమాట. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత బాంబే హైకోర్టుకి వెళ్ళి బాంబే హైకోర్టు తన యొక్క ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయడానికి నిరాకరించిన తర్వాత ఫైనల్గా సుప్రీంకోర్టుకి వెళ్ళేసరికి అది కాస్త 30 వీక్స్ అయింది ప్రెగ్నెన్సీ అయిపోయి. అప్పుడు సుప్రీంకోర్టు ముందు ఒక డైలమా అన్నమాట. ఏమని, మరి ఈ యొక్క ఎవరైతే అమ్మాయి ఉందో 14 ఇయర్స్ మైనర్ గర్ల్ ఎవరైతే ఉన్నారో తనకు ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయాలా లేదా? ఓకే, టెర్మినేట్ చేస్తుండేటటువంటి రిస్క్ ఏంటి? టెర్మినేట్ ఒకవేళ చేయకపోతే ప్రెగ్నెన్సీ అలానే కంటిన్యూ అయితే డెలివరీ అయ్యే టైంలో మన 14 ఇయర్స్కి ఉండేటటువంటి పాపకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంది? ఈ విషయాన్ని అనేటువంటి ఆలోచించి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఉపయోగించి ఆ యొక్క పాపకి కంప్లీట్ జస్టిస్ చేస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. మరి ఆ జడ్జిమెంట్ ఏంది? ఇక్కడ ఆర్టికల్ 142 ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది? అలానే ఇండియాలో ఇలా మనకు ఒకవేళ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ తీసేసుకోవాలనుకుంటే కనుక మరి ఎలాంటి రూల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన చట్టాలు ఏంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. ఫస్ట్ ఈరోజు మనకు టాపిక్ వచ్చేసేసి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. మరి ఇది మనకి కాంటెక్స్ట్ వార్తలు ఎందుకుందో ఆల్రెడీ మనం కవర్ చేసాం. సో దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి కూడా కవర్ చేద్దాం మనం. ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించింది అనమాట. మరి కాంటెక్స్ట్ సందర్భం ఏంటంటే సుప్రీంకోర్టు ఎవరైతే కనుక ఈ యొక్క మైనర్ గర్ల్ ఎవరైతే ఉన్నారో తనకి 30 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీని ఆ యొక్క ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయండి, అబార్షన్ చేయొచ్చు తనకి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది ఫస్ట్ బాంబే హైకోర్టుకి వెళ్ళినప్పుడే ఈ యొక్క జడ్జిమెంట్ రావాల్సింది. ఎందుకంటే బాంబే హైకోర్టుకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 వీక్స్ బ్యాక్ ఏమో బాంబే హైకోర్టుకి వెళ్ళారు. బాంబే హైకోర్టు రిజెక్ట్ చేసింది. అంటే బాంబే హైకోర్టు ఈ యొక్క పాప కేసు వాళ్ళు డీల్ చేసినప్పుడు 27 వీక్స్, మళ్ళీ 27 వీక్స్ అయిన తర్వాత అంటే అప్పుడున్నటువంటి ఆ కండిషన్ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు లిస్ట్ అయిపోయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఈ 2-3 వీక్స్ అన్నెసెసరీగా టైం వేస్ట్ చేసినట్టే కదా. కాబట్టి ఇట్లాంటి కేసులలో సుప్రీంకోర్టు అసలు యాక్చువల్లీ హైకోర్టు అన్నిటికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వాలన్నమాట. ఏంటంటే ప్రతి ఒక్కటి సుప్రీంకోర్టుకు రాకుండా ఈ సిచ్యువేషన్లలో హైకోర్ట్స్ అలో చేయొచ్చు అని చెప్పేసి. ఓకే, సుప్రీంకోర్టు ఏం చేసింది? మరి సుప్రీంకోర్టు ఆ యొక్క పాపకి ప్రెగ్నెన్సీ చేస్తే అంటే ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేస్తే బెటరా లేదా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసేయాలా అని, ఒకవేళ తన డెలివరీ అయితే బెటర్ అన్నప్పుడు తను డెలివరీ అయినప్పుడు తనపైన ఉండేటటువంటి మెంటల్ అండ్ ఫిజికల్ ఛాలెంజ్ హెల్త్ ఏవైతే ఉంటుందో దానిపైన ఉండేటటువంటి ప్రెషర్ ఏదైతే ఉంటుందో దానితో కంపేర్ చేసినప్పుడు మెడికల్ టెర్మినేషన్ వల్లనే బెటర్ అని చెప్పేసి ఆ పాప విషయంలో మెడికల్ టెర్మినేషన్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తన దగ్గర ఉన్నటువంటి ఆర్టికల్ 142 అంటే డూయింగ్ కంప్లీట్ జస్టిస్ అంటే ఎవరైనా ఒక వ్యక్తికి ఏ విధంగా కూడా న్యాయం జరగనప్పుడు ఆ వ్యక్తికి కంప్లీట్ జస్టిస్ అంటే కంప్లీట్గా న్యాయం చేయడం కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 యూజ్ చేసి జడ్జిమెంట్ ఇస్తుందన్నమాట. అదే మనకి ఆర్టికల్ 142 యొక్క మెయిన్ పర్పస్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనకి చాలా కాంప్లికేటెడ్గా ఇన్వాల్వ్ అయినటువంటి టాపిక్స్ ఏంటంటే మెడికల్ టెర్మినేషన్. ఓకే, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇదొకటి. ఓకే, దాంతోపాటు మరి ఇక్కడ సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? సుప్రీంకోర్టు ఫర్ డూయింగ్ ఆఫ్ కంప్లీట్ జస్టిస్, కంప్లీట్ జస్టిస్. సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ ఏ ఆర్టికల్ నుంచి యూజ్ చేస్తుంది? మనకి ఆర్టికల్ 142 క్లాజ్ 1 కంప్లీట్ జస్టిస్. ఓకే, అంటే ఒక వ్యక్తికి ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ ద్వారా జస్టిస్ దొరకనప్పుడు ఆ పర్సన్కి కంప్లీట్ జస్టిస్ అందివ్వడానికి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 క్లాజ్ 1 యూజ్ చేయొచ్చు అనమాట. మరి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మనకి ప్రెగ్నెన్సీ యొక్క ప్రెగ్నెన్సీ మనకి టెర్మినేట్ చేసుకోవాలనుకున్నప్పుడు వద్దు అనుకున్నప్పుడు ఈ యొక్క మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ కోసం మనకి గైడ్ చేసేటటువంటి యాక్ట్ ఏంటంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. మీకు గుర్తుంటే కనుక 1971లోనే మనకి 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం 1971. సో 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971లో మెయిన్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏ జడ్జిమెంట్ని అధిగమించడానికి తీసుకొచ్చాం. మీకు ఎవరైనా తెలిస్తే ఆన్సర్ చేయండి. 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ఏ జడ్జిమెంట్ని ఓవర్కమ్ చేయడానికి ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చారు.
సరే 1971 తీసుకొచ్చిన తర్వాత దానికి అమెండ్మెంట్ చేసి ఓకే అమెండ్మెంట్ చేయడం జరిగింది 2021లో ఈ అమెండ్మెంట్స్ ప్రకారం ఏంటంటే ఇక మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విషయంలో కొన్ని కీ టైమ్ లైన్స్ ఇచ్చారనమాట. అప్ టు 20 వీక్స్ వరకు ఒక మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క సలహాతో ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయించుకోవచ్చు. ఒకవేళ 20 నుంచి 24 వీక్స్ మధ్యలో అయితే కనుక 20 to 24 వీక్స్ మధ్యలోనైతే కనుక ఓకే ఈ మధ్యలో అయితే ఉమెన్ అంటే ఎవరైతే కనుక ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో ఉమెన్ కానీ గర్ల్ కానీ ఒక 7 కండిషన్స్లో ఈ యొక్క ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ అలౌ చేస్తారు. ఈ అలౌ చేయాలంటే ఎంతమంది మెడికల్ ప్రాక్టీషనర్ ఇవ్వాలి? 2 ప్రాక్టీషనర్స్ ఓకే 2 ప్రాక్టీషనర్స్ అలౌ చేయాలి ఖచ్చితంగా. దాని తర్వాత ఒకవేళ బియాండ్ 24 వీక్స్ అయితే కనుక ఓన్లీ ఏ సందర్భంలో ఆ యొక్క ఫీటస్ అబ్నార్మల్గా ఉండి మదర్ హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక అంటే యొక్క ఫీటల్ అబ్నార్మాలిటీ అంటే లోపల బేబీ అబ్నార్మల్గా ఉన్నారు అనుకుంటే కనుక ఫీటల్ అబ్నార్మాలిటీ. మరి దీనికి ఎవరు ఖచ్చితంగా అప్రూవల్ ఉండాలి? ఒక మెడికల్ బోర్డు ఉంటుంది. ఆ మెడికల్ బోర్డు అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే అనమాట మెడికల్ బోర్డు ఉంటుంది. ఆ మెడికల్ బోర్డు టెర్మినేట్ చేయండి అని అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయవచ్చు. ఈ టైమ్ లైన్స్ అనేవి మనకు ఖచ్చితంగా గుర్తుండాలన్నమాట. ఓకే మనకి ఉమెన్కి సంబంధించి ఈవెన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఉమెన్కి పని ప్రదేశాల్లో వర్కింగ్ ప్లేస్లో కూడా వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఈవెన్ వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని చెప్పి కూడా మనకి ఒక ప్రొవిజన్ ఉంది. ఒక ఆర్టికల్ ఉంది మనకి డిపిఎస్పిలో ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ ఏందో ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. ఓకే ఇది మనకి కాన్సెప్ట్ ఇందులో మనకు అర్థం కావాల్సింది. సరే మరి ఇప్పుడు బాంబే హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఫస్ట్ బాంబే హైకోర్టు ద్వారా న్యాయం లభించిందా? లభించలేదు. ఒక వ్యక్తికి ఏ విధంగా న్యాయం లభించినప్పుడు ఫైనల్గా సుప్రీంకోర్టు వాళ్ళ కంప్లీట్ జస్టిస్ అంటే పూర్తిగా న్యాయం చేయడానికి యూజ్ చేసేది మనకి ఆర్టికల్ 142 క్లాస్ 1. ఆర్టికల్ 142 క్లాస్ 1 ద్వారా సుప్రీంకోర్టు మనకి ఈ యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డుగా కూడా మనకి సుప్రీంకోర్టు పనిచేస్తుంది అనమాట. అంటే సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఒక జడ్జిమెంట్ అని వేరే కోర్ట్స్కి అవి ఒక రిఫరెన్స్ జడ్జిమెంట్ లాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు మనకి అన్ని కోర్ట్స్ల పైన కూడా దాంతోపాటు గవర్నమెంట్స్ పైన కూడా ఇది మనకి అప్లికేబుల్ అవుతుంది, ఎన్ఫోర్స్ అవుతుంది అనమాట. ఇది మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే మన కాంటెక్స్ట్ ఏందో చూసాం మనం ఆల్రెడీ. నెక్స్ట్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 20 వీక్స్ 24 వీక్స్ ఏమేమి చెప్తున్నారు. దాని తర్వాత మనకి 20 to 24 వీక్స్ మధ్యలో ఎవరు ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ చేయించుకోవచ్చు. అండ్ మనకి ఇప్పుడు మాడిఫైడ్ అంటే కొత్తగా అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఏమేం చేశారంటే కనుక ఈ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మెడికల్ ప్రాక్టీషనర్కి ఉందన్నమాట. అంటే వాళ్ళకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క సంబంధం లేని వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ అనేది మనకి రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి మనకి 71కి తర్వాత వచ్చినటువంటి 2021కి మెయిన్ చేంజెస్ ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. టైమ్ లైన్లో మెయిన్గా చేంజెస్ వచ్చినాయి అనమాట 2021లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్లో. నెక్స్ట్ మనకి కండిషన్స్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఈ 7 పాసిబుల్ కండిషన్స్ ఏ సిచ్యువేషన్లలో ఒక మైనర్ గర్ల్ మనకి ప్రెగ్నెన్సీ అయినా 20 to 24 వీక్స్ మధ్యలో లేదా కాంట్రసెప్టివ్స్ అంటే మనకి ప్రెగ్నెన్సీ కలగకూడదని వేసుకున్న టాబ్లెట్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ కలిగిన ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల 20 to 24 వీక్స్ మధ్యలో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా దాన్ని టెర్మినేట్ చేయించుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే 2 మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క అడ్వైస్ మేరకి. అలానే ఇండియాలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ యొక్క జెండర్ ఒకవేళ రివీల్ చేసినట్టయితే కనుక వాళ్ళని పని చేసేది PCPNDT యాక్ట్. ఓకే ప్రీ కన్సెప్షన్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ PCPNDT యాక్ట్ 1994 ప్రకారము అట్లాంటి ఫిజిషియన్స్ ఎవరున్నా కూడా వాళ్ళని పనిష్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే అండ్ రోల్ ఆఫ్ స్పౌస్ అంటే ఒకవేళ వైఫ్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ చేయించుకోవాలంటే కనుక హస్బెండ్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం హస్బెండ్ యొక్క వైఫ్ని ఫోర్స్ చేయడానికి కూడా లేదు ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ చేయించుకోమని చెప్పేసి. ఒకవేళ ఎవరైనా ఫోర్స్ చేసినట్టయితే కనుక వాళ్ళకి IPC సెక్షన్లోని 312, 313 అంటే ఓల్డ్ సెక్షన్లోని ఆ సెక్షన్స్ ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే వి డిస్కస్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఏ సందర్భాల్లో మనకి ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ ఉంటుంది, టెర్మినేషన్
మనకి కోర్ట్స్ చెప్పినటువంటి స్టెప్స్ ఏందని చెప్పేసి. నెక్స్ట్ ఈరోజు ఎంసీక్యూ ఎందుకు చూద్దాం మనం. టుడేస్ MCQ question. In case of fetal disability, what is the limit of timeline for abortion according to Medical Termination of Pregnancy Act? Fetal disability ఉంటే ఈ యొక్క మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ పైన ఏమైనా లిమిట్ ఉందా? అలానే మెయిన్స్ క్వశ్చన్, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిల్ 2020 ఇప్పుడు యాక్ట్ అయిందనుకోండి. ఇట్ ప్రొవైడ్స్ రిప్రొడక్టివ్ రైట్స్ టు ఉమెన్ ఇన్ ఇండియా. ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ రైట్స్ని కాపాడుతుంది అంటున్నారు. ఎలానో ఎగ్జామిన్ చేయండి. మన వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఒక్కసారి మన వీడియో రివిజన్ చేద్దాం. అసలు 20 వీక్స్ 24 వీక్స్ అని ఎందుకు పెట్టారంటే 24 వీక్స్ దాటిన తర్వాత ఈ యొక్క ఉమెన్లో ఉన్నటువంటి ఆ యొక్క బేబీ అంటే ఫీటస్ ఏదైతే ఉంటుందో ఆ ఫీటస్కి కూడా అంటే ప్రెగ్నెన్సీ నుంచి అంటే మదర్ నుంచి బయట వేరే తీసినా కూడా ఆ బేబీకి సొంతగా బతికేటటువంటి ఒక ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. అంటే మనం ప్రాపర్గా మెడిసిన్స్ అవన్నీ ఇస్తే కనుక అంటే మెడికల్ ఫెసిలిటీ ఇస్తే అంటే అప్పుడు బేబీ రైట్ టు లైఫ్ని మనం వైలేట్ చేస్తున్నట్టే కదా ఈ యొక్క చంపివేయడం ద్వారా. అందుకోసమే 24 వీక్స్ తర్వాత బేబీకి సపరేట్ లైఫ్ ఉంటుంది కాబట్టి అట్లాంటి సందర్భాల్లో ఈ యొక్క అబార్షన్ ఇష్టం వచ్చినట్టు చేయించుకోవడానికి వీల్లేదని చెప్పేసి. కాబట్టి కొంతమంది కమెంట్ చేసేది ఏంటంటే బేబీ రైట్స్తో కంపేర్ చేసినప్పుడు ఉమెన్కి రైట్స్ ఎక్కువ ఉంటాయి కదా, తన చాయిస్ కదా ప్రెగ్నెన్సీ అనేది. 20 వీక్స్ తర్వాత ఈ యొక్క ప్రెగ్నెన్సీ చాయిస్ అనేది డాక్టర్లకు వదిలిపెట్టడం ఎంత మటు కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది యొక్క ఒపీనియన్. దీనిపైన మీ వ్యూ ఏంది చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ఇందులో మెయిన్గా మనకి మెడికల్ టెర్మినేషన్, దాంతోపాటు సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ చేయడానికి ఆర్టికల్ 142ని ఎలా యూజ్ చేసింది అన్న పాయింట్స్ అని మనం డిస్కస్ చేసాం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 అండ్ సుప్రీంకోర్టు డూయింగ్ కంప్లీట్ జస్టిస్ బై యూజింగ్ ఆర్టికల్ 142 అన్న టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.